హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం మనకు 10+2 క్వాలిఫికేషన్ తోటి ఎలాంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మీకు సర్టిఫికేట్ని అంటే వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపిస్తారు. ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ ఎందుకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు, ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా వీడియో నెట్వర్క్ చూడండి బ్రదర్. అండ్ వీడియో చూస్తున్నటువంటి చాలామంది ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతారు, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ నుంచి అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కొంచెం స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, అదేవిధంగా ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్గా మీకు అందిస్తూ ఉన్నాము. ఫుల్ అప్డేటెడ్ కోర్సు. ఎవరికైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అక్కడ ఫ్రీడమ్ వీడియోస్ కొంటే ఫ్రీడమ్ వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో పడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుకు వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై స్టార్టింగ్ వచ్చేసి మనకు May 12, 2026 తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి కూడా మనకు దాదాపు ఒక 3 days అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు జూన్ 11, 2026 నెక్స్ట్ మంత్ 11వ తేదీకి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కేవలం మనం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదనమాట. ముందుగా మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక అప్లై లాస్ట్ డేట్ మనకు జూన్ 11, 2026 కాబట్టి ఆ డేట్కి అయితే మనం ఏజ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మినిమం ఏజ్ లిమిట్ 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 24 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 29 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 27 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 34 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ మనకు కింద వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది యువర్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు కార్పెంటర్ అని చాలా ట్రేడ్స్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్ మనకి నోటిఫికేషన్ ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయంటే కన్నా 18 ట్రేడ్స్ భర్తీ చేస్తున్నారు. 1191 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ట్రేడ్ వైజ్గా చూసుకుంటే కార్పెంటర్ ట్రేడ్కి 38 వేకెన్సీ అయితే ఉన్నాయి. కోపాకి వచ్చేసి 350, డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి వచ్చేసి 12, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 206, ఎలక్ట్రిషియన్ మెకానిక్ వచ్చేసి 4, ఫిట్టర్కి వచ్చేసి 223, మిషనీస్కి వచ్చేసి 4, అండ్ పెయింటర్కి 41, ప్లంబర్కి వచ్చేసి 30, మెకానికల్ రేడియో 40, ఎస్ఎండబ్ల్యూకి వచ్చేసి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా మనకు స్టెనో ఇంజనీరింగ్కి వచ్చేసి మనకు 36, అండ్ స్టెనో హిందీకి వచ్చేసి 25, డీజిల్ మెకానిక్కి 8, టర్నర్కి వచ్చేసి 4, వెల్డర్కి 20, వైర్మెన్కి 125. ఇక నెక్స్ట్ కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి మనకు 4, ఇక ట్రాక్స్ మెషినిస్ట్కి వచ్చేసి 17. ఓవరాల్ ఈ నోటిఫికేషన్ మనకు 1191 వేకెన్సీ ఉన్నాయి. అయితే మరి ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. యువర్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్లకు, ఓబీసీలకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, అండ్ అదేవిధంగా మనకు ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు అయితే ఉన్నాయి, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏ కేటగిరీలో అయినా కానీ పోస్టులు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ మనకు 10+2 ఏదైతే సిస్టమ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ముందుగా వచ్చేసి మీరు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట, ఆర్ ఈక్వలెంట్. అండ్ ఈ 10th క్లాస్లో కూడా మీరు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి మీ 10th క్లాస్లోన. ఈ 10th క్లాస్తో పాటు మనకు ఇంకొక క్వాలిఫికేషన్ అడుగుతూ ఉన్నారు. ఐటీఐ కోర్స్ అయితే చేసి ఉండాలి, ఐటీఐ అనమాట. ఐటీఐ వచ్చేసి ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 18 ట్రేడ్స్ అయితే మెన్షన్ చేశారు కదా. ఈ 18లోన ఏదో ఒక ట్రేడ్స్లోన మీకు ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అండ్ వాటిలో కూడా మీకు 50% మీకు అబవ్ మార్కులు వచ్చి ఉంటే కనుక మీరు దీనికి డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఆ బ్రదర్ ఇక్కడ మనకు 10+2 అడిగాడు కదా, 10th తర్వాత డిప్లొమా చేశాను లేదంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ చేశాను, నేను అప్లై చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతారు. వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది 10th ప్లస్ ఐటీఐ మాత్రమే వాళ్ళైతే పరిగణలోకి తీసుకొని వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి ఇది ఉంటేనే అప్లై అయితే చేసుకొని. అండ్ ఇంకోటి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి వేకెన్సీ అన్నీ కూడా మనకు అప్రెంటిస్ కింద మనకు భర్తీ చేస్తాం అనమాట. అప్రెంటిస్ అంటే ఏంటంటే ఏమంటే ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అవుతారు కదా డౌన్ వెరిఫికేషన్ వెళ్ళి
సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు 1 ఇయర్ పాటు వాళ్ళు క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ స్టే ఫండ్ వచ్చేసి మనకు 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఏ ట్రేడ్ కింద అప్లై చేసుకుని ఏ ట్రేడ్కి సెలెక్ట్ అవుతారో ఆ ట్రేడ్కి సంబంధించిన మీకు పూర్తి వర్క్ మొత్తం కూడా ట్రైనింగ్లో అయితే ఇస్తారు. అండ్ ఆ 1 ఇయర్ పాటు మనకు పర్ మంత్ కొంత అమౌంట్ అయితే ఇస్తారన్నమాట. స్టే ఫండ్ అంటారు దాన్ని. అంటే 12,000 వరకు దగ్గర మనకు స్టే ఫండ్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్టే ఫండ్ కూడా అది కూడా 1 ఇయర్ మాత్రమే ఇస్తారు. 1 ఇయర్ తర్వాత మనం ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మీరు అప్రెంటిస్ చేసినట్టు. ఈ అప్రెంటిస్ చేయడం వల్ల మీకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే అప్‌కమింగ్ రైల్వే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, రైల్వే గ్రూప్ డి కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మీకు సపరేట్గా అంటూ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి సపరేట్గా కొన్ని వేకెన్సీ అయితే రిజర్వ్ చేస్తారు. అండ్ మీకంటూ కొన్ని కట్ ఆఫ్ కూడా తగ్గుతుందన్నమాట. మీకు కొంచెం ప్రయారిటీ అయితే ఇస్తారు కాబట్టి మీకు రైల్వేలో జాబ్ కొట్టాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళకు మీరు ఎగ్జామ్లో మీరు హై స్కోర్ చేయకపోయినా అంటే తక్కువ స్కోర్ చేసినా కూడా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు మీరు అప్లై చేసినటువంటి జనరల్ కండిషన్స్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి www.apprenticeshippindia.org అనే వెబ్సైట్లో మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి మీరు రీసెంట్గా దిగినటువంటి అంటే మీరు తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే మీకు 10th క్లాస్లోనూ 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇది కంపల్సరీ మీకు చూసుకున్నట్టయితే. అదేవిధంగా మనకు ఐటీ సర్టిఫికేట్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అనేది మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు వచ్చినట్టు మార్కులను బేస్ చేసుకొని మళ్ళీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే మెరిట్ లిస్ట్లో మీకు సెలెక్ట్ అయ్యారంటే అంటే మీ నేమ్ ఉందంటే కదా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసి ఫైనల్ లిస్ట్లోన మిమ్మల్ని ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అన్నమాట. ఎలాంటి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ, ఎలాంటి ఎగ్జామ్ కానీ, ఎలాంటి రన్నింగ్ కానీ, అండ్ అదేవిధంగా ఎలాంటి మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ అయితే చేయరు. ఇక్కడ వాళ్ళు మెడికల్ టెస్ట్కి సంబంధించినట్టు ఒక మెన్షన్ చేయరు. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు మెడికల్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళు. కాబట్టి మీరు ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మీరు డాక్టర్ కూడా మొత్తం కూడా మీరు చెకప్ చేసుకొని అతను ఇచ్చే సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు బిలాస్పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి బిలాస్పూర్ డివిజన్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ది పూర్తి డీటెయిల్ చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ని కింద కామెంట్ చేయండి. అప్కమింగ్ రైల్వే జాబ్స్ పర్మనెంట్ జాబ్స్లో మీకు తక్కువ స్కోర్ వచ్చినా కూడా మీకు జాబ్ కొట్టగలను అనుకున్న వాళ్ళు దీన్ని ఇచ్చేయడం వల్ల బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ఫైనల్గా వచ్చేసింది మరి మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.